చిక్కు ప్రశ్న చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు. వివేకవంతమైన జవాబు. అనగనగా అనగనగా ఒక రాజు. ఒక రాజు. ఆ రాజుగారు ఆ రాజుగారు 60 ఏళ్ల 60 ఏళ్ల ఉత్సవంలో ఉత్సవంలో ఒక ఒక ప్రకటన ప్రకటన చేశారు. చేశారు. రాబోయే రాబోయే పున్నమి రోజు పున్నమి రోజు నేనొక ప్రశ్న ప్రశ్న వేస్తాను. వేస్తాను. దానికి దానికి జవాబు జవాబు చెప్పిన వారికి వారికి 1000 బంగారు బంగారు కాసులు కాసులు ఇస్తాను. ఇస్తాను. ఇది ఇది రాజుగారి రాజుగారి ప్రకటన. ప్రకటన. పున్నమి రోజు పున్నమి రోజు రానే రానే వచ్చింది. వచ్చింది. జనం జనం తండోపతండాలుగా తండోపతండాలుగా రాజధానికి రాజధానికి చేరుకున్నారు. చేరుకున్నారు. అందరూ అందరూ రాజుగారు రాజుగారు అడిగే అడిగే ప్రశ్నల కోసం ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. రాజుగారు రాజుగారు ఇలా ఇలా చెప్పారు. చెప్పారు. మహారాణి గారికి మహారాణి గారికి గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. తినాలనిపించింది. వెంటనే వెంటనే వంటవాడిని వంటవాడిని పిలిచింది. పిలిచింది. కూరలో కూరలో మసాలా మసాలా బాగా వెయ్యి. బాగా వెయ్యి. గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతూ గుమగుమలాడుతూ ఉండాలి ఉండాలి అని చెప్పింది. అని చెప్పింది. వంటవాడు వంటవాడు రంగంలోకి దిగాడు. రంగంలోకి దిగాడు. సన్నెకల్లు మీద సన్నికల మీద మసాలా మసాలా నూరుతున్నాడు. నూరుతున్నాడు. కూర కూర వండక ముందే వండక ముందే వాసన వాసన గుబాళించేస్తుంది. గుబాళించేస్తుంది. వంటవాడి వంటవాడి కూతురు కూతురు ఉయ్యాలలో ఉయ్యాలలో పడుకొని పడుకొని నిద్రలేచి నిద్ర లేచి ఏడుస్తోంది. ఏడుస్తోంది. పొయ్యి దగ్గర పొయ్యి దగ్గర ఉన్న ఉన్న నీళ్ల గంగాళం నీళ్ళ గంగాళం పట్టుకొని పట్టుకొని వంటవాడి వంటవాడి కొడుకు కొడుకు ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నాడు. ఆ నీళ్లు పడి ఆ నీళ్లు పడి మంటలు మంటలు ఆరుతున్నాయి. ఆరుతున్నాయి. అది అది చూసిన చూసిన వంటవాడికి వంటవాడికి ఎక్కడా లేని ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చింది. దీన్ని దీన్ని వంటవాడి వంటవాడి దీన్ని దీన్ని వంటవాడి భార్య చూసింది. వంటవాడి భార్య చూసింది. ఒరేయ్, ఒరేయ్, నీకు నీకు పొయ్యి దగ్గర పొయ్యి దగ్గర ఏం పనిరా? ఏం పనిరా? పొయ్యిలో పొయ్యిలో పడ్డావంటే పడ్డావంటే నీకు నీకు చావు చావు మూడుతుంది మూడుతుంది అని అని వాణ్ణి వారిని పట్టుకొని పట్టుకొని దూరంగా దూరంగా లాగింది. లాగింది. ఎలాగైతేనేం ఎలాగైతేనేం గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ కూర తయారయింది. తయారయ్యింది. దాన్ని దాన్ని తిని తిని ఆ రుచికి ఆ రుచికి మహారాణి మహారాణి మహదానందం పడిపోయింది. మదానం పడిపోయింది. సంతోషం సంతోషం పట్టలేక పట్టలేక ఆమె ఆమె వంటవాణ్ణి వంటవాణ్ణి పిలిచింది. పిలిచింది. కొన్ని కొన్ని బంగారు కాసులు బంగారు కాసులు బహుమానంగా బహుమానంగా ఇచ్చింది ఇచ్చింది అని అని కథ కథ చెప్పడం చెప్పడం ముగించారు. ముగించారు. కథ కథ
బాగా బాగా విన్నారుగా. విన్నారుగా. రాణిగారు రాణిగారు వంటవాడికి వంటవాడికి ఎన్ని ఎన్ని బంగారు కోసులు బంగారు కాసులు ఇచ్చింది? ఇచ్చింది? ఇది ఇది ప్రశ్న. ప్రశ్న. సమాధానం సమాధానం కథలోనే ఉంది. కథలోనే ఉంది. ఎవరు ఎవరు జవాబు చెబుతారో జవాబు చెబుతారు చెప్పండి చెప్పండి అన్నాడు అన్నాడు రాజు. రాజు. పండితులందరూ పండితులందరూ తలలు తలలు గోక్కున్నారు. గోక్కున్నారు. జవాబును జవాబును మాత్రం మాత్రం ఒక్కరైనా ఒక్కరైనా ఊహించలేకపోతున్నారు. ఊహించలేకపోతున్నారు. 5వ తరగతి 5వ తరగతి చదివే చదివే వన్నెల వెన్నెల కూడా కూడా కథను కథను బాగా బాగా విన్నది. విన్నది. రాజుగారు రాజుగారు నేను నేను జవాబు చెబుతాను జవాబు చెబుతాను అంటూ అంటూ పెద్దగా పెద్దగా అరిచి అరిచి చేతులూపింది. చేతులూపింది. జవాబు జవాబు చెప్పమన్నాడు చెప్పమన్నాడు మహారాజు. మహారాజు. మహారాజా మహారాజా రాణిగారిచ్చిన రాజుగారిచ్చిన కాసులు కాసులు 1116 1116 అంది అంది వెన్నెల. వెన్నెల. షబాష్ శబాష్. చిన్నదానివైనా చిన్నదనమైన సరిగా చెప్పావు సరిగా చెప్పావు అని అని దగ్గరకు దగ్గరకు తీసుకున్నాడు తీసుకున్నాడు మహారాజు. మహారాజు. సింహాసనం మీద సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకున్నాడు. పాపా పాప జవాబు జవాబు ఎలా ఎలా చెప్పగలిగావమ్మా చెప్పగలవమ్మా అని అని వన్నెలను వెన్నెలను అడిగాడు అడిగాడు రాజుగారు. రాజుగారు. జవాబు జవాబు మీ కథలోనే ఉంది మీ కథలోనే ఉంది. మహారాజా. మహారాజా మసాలా మసాలా 1000లో 1000లో 1000 ఉంది. ఉంది. నూరుతున్నాడులో నూరుతున్నాడులో 100 100 ఉంది. ఉంది. ఏడుస్తోందిలో ఏడుస్తుందిలో 7 7 ఉంది. ఉంది. ఆరుతున్నాయిలో ఆరుతున్నాయిలో 6 6 ఉంది. ఉంది. మూడుతుందిలో మూడుతుందిలో 3 3 ఉంది. ఉంది. మొత్తం మొత్తం కలిపితే కలిపితే 1116 1116 అని అని జవాబు జవాబు చెప్పింది చెప్పింది వెన్నెల. వెన్నెల. జనం జనం చప్పట్లతో చప్పట్లతో వెన్నెలను వెన్నెలను అభినందించారు. అభినందించారు. రాజుగారు రాజుగారు ప్రకటించిన ప్రకటించిన బహుమతి బహుమతి వెన్నెలకే దక్కింది. వెన్నెలకే